సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? రెజ్యూమ్ ప్రిపరేషన్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఏదైతే సిలబస్లో వీడియో బేస్డ్ లెర్నింగ్ చెప్పానో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసాను. S/4HANAలో ఉన్నాయి కాబట్టి అవన్నీ వాచ్ చేయండి, ఏది మిస్ చేయకండి. అవన్నీ వాచ్ చేయాలి, ఏది మిస్ చేయొద్దు. ఓకేనా? సో రెజ్యూమ్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే రెజ్యూమ్ ఏమేం పాయింట్స్ యాడ్ చేయాలి, సో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్లో MS వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. కొంచెం చూడండి. సో ఫస్ట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రికార్డ్ అవుతుంది కాబట్టి మనం డిస్కస్ చేయకూడదు. తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే? ఫస్ట్ చూడండి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్, కొన్ని డిస్కస్ చేయకూడదు, నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే? సో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా యాడ్ చేసుకోవాలి? 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీ రెజ్యూమ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, 1 year ఇంప్లిమెంటేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. S/4HANA 1 year ఇంప్లిమెంటేషన్ అనేది యాడ్ చేసుకోవాలి S/4HANA మీ రెజ్యూమ్లో. తర్వాత 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది. తర్వాత 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 year ఇంప్లిమెంటేషన్ S/4HANA, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ S/4HANA, తర్వాత 3 years సపోర్టింగ్ ప్రాజెక్టు ECC ఆర్ S/4HANA ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా ఎంత అయింది? 5 years. 1 year ECC ఇంప్లిమెంటేషన్, అనదర్ 1 year ECC టెస్టింగ్ ప్రాజెక్ట్, 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది మీకు టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్. లేదనుకోండి, ఇక్కడ చూడండి, ఈ 3 yearsని 2 years చేశారనుకోండి, ఏమవుతుంది? టోటల్గా 4 years ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ 3 yearsని మీరు ఈ 3 yearsని మీరు ఈ 3 yearsని మీరు 2 yearsగా చేంజ్ చేశారనుకోండి, టోటల్ 4 years అవుతుంది ఇదంతా కూడా. సో ఇది ఒక వే. తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళండి. తర్వాత వన్ మోర్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి. సో 2 years ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్ S/4HANAనే, ECC ఉండదు. ECC కొన్ని చోట్ల ఉంటుంది, బట్ ECC అనేది ఇంప్లిమెంటేషన్లో యాడ్ చేయకండి. 2 years 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 years 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ ECC ఆర్ S/4HANA ఏదైనా పర్వాలేదు. టోటల్ 5 years. ఈ విధంగా ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. 4 to 5 years ఉంటే కాల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇది కరెక్ట్ టైం అండి. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కాల్స్ మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి. సబ్జెక్ట్ పైన కంప్లీట్ కమాండింగ్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాము అన్నవాళ్ళు వెంటనే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఓకే? సో 5 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక పైన ఒకటి చెప్పాను, అలాగే 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA ఉన్నట్లు యాడ్ చేసుకోవాలి. 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ECC ప్లస్ S/4HANA, టోటల్ 5 years. ఓకే? అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 yearsని మీరు 2 yearsగా కన్వర్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? జస్ట్ ప్రాసెస్ అంతా ఒకటే. 3 yearsని 2 years అన్నారు అనుకోండి, ఏమవుతుంది? టోటల్ 4 years ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ రెజ్యూమ్. అది 3 yearsకి 4 yearsకి ఒకే విధంగా ఉంటుంది రెజ్యూమ్ అనేది. కాకపోతే ఇక్కడ ఈ నంబరింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ నంబరింగ్ అనేది చేంజ్ అవుతుంది. 2 yearsని ఏమో 2 yearsని ఎలా పెట్టుకోవాలి?
ఇక్కడ 2 ఇయర్స్ ఓకే. ఈ 3 ఇయర్స్ మాత్రం మార్చుకోవాలి. ఈ 3 ఇయర్స్ని కూడా 2 ఇయర్స్ కింద మార్చుకుంటే టోటల్ 4 ఇయర్స్ అవుతుంది. అర్థమైందా లేదు ఎంతవరకు? కన్ఫర్మ్ చేయండి. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో మీకు నేను నంబర్ ఆఫ్ రెజ్యూమ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఫస్ట్ మనం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో చూద్దాము. రెజ్యూమ్లో 1 minute. చాట్ బాక్స్లో ఒక రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. టూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? తర్వాత చూడండి. సో ఎలా ఉండాలి ఇక్కడ కంప్లీట్గా? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 5 ఇయర్స్ అరౌండ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ విధంగా ఇవంతా కామన్. ఫస్ట్లో మీ నేమ్ యాడ్ చేసుకోండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోండి. ఇది 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి అప్లివల్ అవుతుంది. మొత్తం చదవండి రెజ్యూమ్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఓకేనా? ఈ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. మీకు తెలియని స్కిల్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేయండి. ఓకే, తర్వాత డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు దేనిపైన నాలెడ్జ్ ఉంది. ఎఫ్ఐ, జిఎల్, డౌన్కి వెళ్ళండి. ఇంకా వేటిపైన నాలెడ్జ్ ఉంది? అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్, ఇవన్నీ కూడా జిఎల్, ఆర్టువా, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ అలా ఉంచేయండి, ఏం మార్చుకోండి. ఇది ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రెజ్యూమ్. ఇది వర్కౌట్ అయిన కాల్స్ తొందరగా పిక్ అవుతుంది ఈ రెజ్యూమ్ అనేది. తర్వాత డౌన్కి వెళ్ళండి. కొంచెం ఇవన్నీ ఓకే అలా ఉంచేయండి, ఏం మార్చుకోండి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చూడండి. మీ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఫ్రమ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారు? 5 ఇయర్స్ పెట్టుకుంటారు యాక్చువల్గా. తర్వాత ఇంతకు ముందు మీరు అకౌంటెంట్గా, యాక్చువల్గా మీరు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పనికిరాదు. అకౌంటెంట్గా ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే మీకున్న ఎక్స్పీరియన్స్నే ఫైనాన్స్ రిలేటెడ్ కింద కన్వర్ట్ చేసి చూపించండి. సో క్రింద ఇదంతా కూడా ఆడిటర్ దగ్గర వర్క్ చేసినట్లు ఉంటే పెట్టుకోండి. లేదంటే అకౌంటెంట్గా వర్క్ చేసినట్లు, ఫైనాన్స్ మాడ్యూల్ కాబట్టి ఫైనాన్స్కి రిలేటెడ్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా యాడ్ చేసుకోవటం బెటర్. టాలీలో వర్క్ చేసినట్లు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమి ఉండదు వాటికి పెద్దగా. టాలీలో చేసినట్లు, ఆడిట్ పరంలో చేసినట్లు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది దీనికి మాత్రమే జరుగుతుంది. ఈ 5 ఇయర్స్కి మాత్రమే చేస్తారు, వీటికి చేయకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ అది పెట్టుకోండి. ఓకే, మీకు మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, మోర్ దాన్ 60%, 70% ఎక్కువ ఉంటే పర్సంటేజ్ కూడా యాడ్ చేసుకోండి. మీ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఏం పెట్టుకోవాలి? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. మీరు ఇంప్లిమెంటేషన్లో వచ్చేయాలి ఫస్ట్. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి యాడ్ చేశారు ఇక్కడ. మీ క్లయింట్ ఎవరు? మీరు ఏ క్లయింట్కి వర్క్ చేశారు? ఓమైల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్లయింట్కి వర్క్ చేశారు అనుకుందాం. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ. మీ డిజిగ్నేషన్ ఏంటి? అసోసియేట్ కన్సల్టెంట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఓమైల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ కన్సల్టెంట్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీ క్లయింట్ గురించి ఎంక్వైరీ ఏముండదు. ఓన్లీ మీ శాలరీ స్లిప్స్, అలాగే ఏ కంపెనీ పేరోల్ కంపెనీ,
అవి మాత్రమే పెట్టుకోవాలి. డిజిగ్నేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది తర్వాత డౌన్కి వెళ్ళండి. సో ఇదంతా కూడా క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చదవండి ఒకసారి. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో పైన ఒక ఇంప్లిమెంటేషన్ యాడ్ చేశారు, అంటే ఎంత, 1 year. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. పైన ఒక ఇంప్లిమెంటేషన్, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్. 2 years అంతే కదా, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లు. టాప్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. ఎంత అయింది? 2 years అయింది. తర్వాత సపోర్టింగ్ ఎంత? 3 years. అంటే టోటల్ ఎంత అయినట్లు? టోటల్గా ఎంత అయినట్లు? 5. వెరీ గుడ్, 5 years. పైన ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, క్రింద ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. 2 years, సపోర్టింగ్ 3 years. అప్పుడు ఏమవుతుంది? టోటల్గా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. క్లియర్ కదా? అది. సో సెకండ్ క్లయింట్ ఎవరు? ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. మీ రోల్ అసోసియేట్ కన్సల్టెంట్. డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమేం చేస్తారనేది ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇది టోటల్గా 5 years. అదే 4 yearsకి తెల్ల పెడతారు. పైన ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్. 2 years. సపోర్టింగ్ ఎంత చెప్పాలి? 2 years. టోటల్గా 4 years. ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే ఇయర్ చేంజ్ అవుతుంది. 5 years ఎక్స్పీరియన్స్ కావాలంటే 3 years చెప్పాలి, లేదు 4 years ఎక్స్పీరియన్స్ కావాలంటే 2 years చెప్తారు. బట్ ఇంప్లిమెంటేషన్ 1 year, ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year, సెకండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year, 2 years. సపోర్టింగ్ అనేది 2 years చెప్తే ఈ రెజ్యూమ్ అనేది 4 yearsకి ఎలిజిబుల్ అవుతుంది. సపోర్టింగ్ అనేది 3 years చెప్తే ఈ రెజ్యూమ్ అనేది 5 yearsకి ఎలిజిబుల్ అవుతుంది. క్లియరా? అది క్లియర్ కదా? ఎస్ సార్. అది. సో 4 yearsకి అండ్ 5 yearsకి ఈ రెజ్యూమ్ అనేది సరిపోతుంది. మీరు వాడుకోండి, లేదంటే మీకు ఇంకా రెజ్యూమ్స్ కొన్ని ఉన్నాయి, ఫార్వర్డ్ చేస్తాను, అవి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఆ క్రింద పడి చదవండి ఒకసారి, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక. తర్వాత 3 years చెక్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. 3 years రెజ్యూమ్ ఎలా పెడతారు? 3 years రెజ్యూమ్, ఇది 3 years. 3 years. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA. 1 S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది యాడ్ అవ్వాలి. తర్వాత 1 more S/4HANA ఇంప్లిమెంటేషన్. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, ఇంకొక S/4HANA. టూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే 2 years. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని యాడ్ చేస్తారు? S/4HANA 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. సపోర్టింగ్లో 1 year చేసినట్లు. టోటల్గా 3 years అవుతుంది. ఆ రెజ్యూమ్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి కుమార్. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, ఓపెన్ చేయండి. ఇంకా పైన ఫస్ట్ ఒక టోటల్గా మనకి 3 years ఎక్స్పీరియన్స్ కావాలండి. ఫస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్లో వర్క్ చేశారు 1 year. క్లయింట్ ఎవరు? ఓమైల్ ఫోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్. 1 year. తర్వాత డౌన్కి వెళ్ళండి. 1 year ఇంప్లిమెంటేషన్. తర్వాత ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, 1 year ఇంప్లిమెంటేషన్. సపోర్టింగ్ 1 year. టోటల్ 3 years. సరిపోయిందా? 1 year ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటి, సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఓమైల్ ఫోర్ మిల్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్. తర్వాత ప్రగతి మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఇంప్లిమెంటేషన్.
అలాగే సపోర్టింగ్ ఒకటి, టోటల్గా 3 years. సరిపోయిందా లేదా? సరిపోయిందా? Yes, sir. అది ఎస్ సార్ ఆ, అది 3 years అయితే. నెక్స్ట్ 2 years అనుకుందాం. 2 years అంటే ఏం చేస్తారు? ఒకటే పెట్టండి, 2 projects అవసరం లేదు. ఒకటే ప్రాజెక్టు, పైన ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా. ఎగ్జాంపుల్ పైన ఒకటి ఉంది కదా, పైన ఇది అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇది అవసరం లేదు. ఏది కావాలి? పైన ఉన్న ప్రాజెక్ట్ ఒకటి పెట్టేశాం. పైకి వెళ్ళండి. సో ఈ ప్రాజెక్ట్ ఒకటే వర్క్ చేసినట్లు యాడ్ చేసుకుంటారు. అంటే ఏంటి? ఒక ఇంప్లిమెంటేషన్ వర్క్ చేశారు అంతే, 2 years. మీరు ఒక 6 months బెంచ్లో ఉన్నారు. తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టైం ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 1 year పడుతుంది. కొంచెం డిలే అయింది, 1 year నుండి 1.5 year వర్క్ చేశాం. 6 months బెంచ్ మీద ఉన్నాం. టోటల్గా 2 years అవుతుంది రెజ్యూమ్. ఇలా పెట్టుకోవచ్చు. 2 years. 1 year అయినా అంతే. 1 year అయినా 2 years అయినా ఒకటే ఇంప్లిమెంటేషన్, ఇంకేం పెట్టరు. అలాగే 1 year 2 years అనుకో, 2 years రెజ్యూమ్లో టెస్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ బోత్ చేశాము 2 years రెజ్యూమ్లో, లేదంటే 3 yearsలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ ఒక 6 monthsలో చెప్పచ్చు. మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఒక ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ 3 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. అది క్లియర్ కదా? క్లియర్ కదా? Yes, sir. Yes, sir. ఆ. తర్వాత మీకు 2 years రెజ్యూమ్స్ కొన్ని ఉన్నాయి, ఫార్వర్డ్ చేస్తాను చూడండి. 3 years రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను చూడండి, ఓపెన్ చేయండి. ఈ 3 years ఒక ఇంప్లిమెంటేషన్, 3 years ఎక్స్పీరియన్స్ ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ పెట్టుకోండి. సపోర్ట్ మీరు 2 years చెప్పారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది నేను చెప్తాను చూడండి. ఇంప్లిమెంటేషన్ 1 year, ఓకేనా. సపోర్ట్ అనేది 2 years చేశారు, టోటల్గా 3 years అవుతుంది. ఇంప్లిమెంటేషన్ 1 year, సపోర్టింగ్ 2 years, టోటల్గా 3 years అవుతుంది. అలా కాదు, ఇంప్లిమెంటేషన్ 1 year, సపోర్టింగ్ 1 year, ఎంత అవుతుంది? 2 years అవుతుంది. మీరు అంటే మీరు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అనేది ఇయర్స్ చేంజ్ అవుతాయి. ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్కువ రోజులు సపోర్ట్లో పనిచేసినట్టు చెప్తారు, తక్కువ ఎక్స్పీరియన్స్ కావాలంటే తక్కువ సపోర్ట్లో పనిచేసినట్టు తక్కువ ఇయర్స్ చెప్తారు. బట్ రెజ్యూమ్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. ఇది ఒక రెజ్యూమ్, మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోండి. తర్వాత 4 years రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. 4 years మాత్రం ఫస్ట్లో చెప్పింది యూజ్ చేయండి, జస్ట్ ఐడియా కోసం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇది ఒక రెజ్యూమ్ చూడండి, జస్ట్ మీకు ఏ రెజ్యూమ్ నచ్చితే అది మార్చుకోండి, ఏం లేదు. 2 ఇంప్లిమెంటేషన్ 2 సపోర్ట్స్ అనేవి కామన్ 4 yearsకి 5 yearsకి. 2 ఇంప్లిమెంటేషన్ అంటే 2 years, తర్వాత సపోర్ట్ అనేది 1 year యాడ్ చేశారనుకోండి 3 years అవుతుంది. సపోర్ట్ 2 years యాడ్ చేస్తే 4 years అవుతుంది. సపోర్ట్ 3 years యాడ్ చేస్తే 5 years అవుతుంది. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలంటే సపోర్టింగ్ ఎక్కువ రోజులు పెట్టి చెప్పుకుంటారు, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, డౌన్కి వెళ్ళండి.
ఈ రెజ్యూమ్ చూడండి ఒకసారి, చదువుకోండి, మీకు కావాల్సిన ఎడిట్ చేసుకోండి. తర్వాత 2 years రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 ఇంప్లిమెంటేషన్ 1 సపోర్ట్ కామన్ అండి. సపోర్టింగ్ ఎక్కువ ఇయర్స్ చెప్పుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ వస్తుంది, తక్కువ చెప్పుకుంటే తక్కువ వస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి 1 minute. సో ఫ్రెషర్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్గా కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రెషర్గా జాబ్స్ ఉండవంటారు కొంతమంది, బట్ దొరుకుతాయి, చెప్పలేము. కొంతమంది మన దగ్గర ఫ్రెషర్గా జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్రెషర్గా జాబ్ వస్తే హ్యాపీ, ఫస్ట్ నుండి మళ్ళీ మనం ఏదైతే చెప్పామో అదంతా నేర్చుకుంటారు. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉందా? ఫ్రెషర్ రెజ్యూమ్ చూడండి. ఇది ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కాల్స్ రావచ్చు. ఫ్రెషర్గా జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్రెషర్గా జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఫ్రెషర్గా జాబ్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత 1 minute. మీరు R2R అలా కూడా వెళ్ళొచ్చండి. R2R అంటే ఎండ్ యూజర్ జాబ్స్. కన్సల్టెంట్గా జాబ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం, లేదంటే జాబ్ కొట్టలేకపోతున్నాం, వెంటనే జాబ్ కావాలి, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక మీరు ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. చాట్ బాక్స్లో రెజ్యూమ్ చూడండి. R2R మీద ట్రై చేయండి. బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, MBA ఫైనాన్స్, MCOM ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు R2R జాబ్స్కి లేదంటే P2P జాబ్స్కి ఎలిజిబుల్, O2C జాబ్స్కి ఎలిజిబుల్. బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు O2C, MM సో O2C బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు MM ఆర్ O2C వైపు వెళ్ళండి. బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, BSc కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అది ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే BSc బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు O2C అండ్ P2P వైపు వెళ్ళొచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు R2Rకి వెళ్ళండి. R2Rఏ కాదు, P2P O2C కూడా ఎలిజిబుల్లే ఫైనాన్స్ ఉన్నవాళ్ళు. అది ఓకేనా? అది తర్వాత సో ఇది ఏ రెజ్యూమ్? ఇది R2R రెజ్యూమ్ కదా, ఇది ఒకటి చూడండి. R2R. ఓకే, O2C మన దగ్గర అవైలబుల్ లేవండి రెజ్యూమ్స్ అవి. O2C P2P ఇవి R2R రెజ్యూమ్స్ ఇవి. ఓకేనా? ఆ షీట్ ఓకే, డౌన్కి వెళ్ళండి. ఈ షీట్ ఎలా ఉంచండి, డౌన్కి వెళ్ళండి. ఇదే షీట్ డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇది కాదు, రెజ్యూమ్ ఓపెన్ క్లోజ్ చేసేయండి. ఇది డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, బాలకృష్ణ గారు కెమెరా ఆన్లైన్ చూసుకోండి మీరు. బాలకృష్ణ. తర్వాత చూడండి, సో మీ రెజ్యూమ్ అనేది చూడండి, మీ రెజ్యూమ్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకోటి, మీరు 2 రెజ్యూమ్ వెంటనే జాబ్ కావాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు. 2 రెజ్యూమ్స్ పెట్టుకోండి. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్, అవి పెట్టుకుని ఎండ్ యూజర్గా ట్రై చేయొచ్చు, కన్సల్టెంట్గా కూడా ట్రై చేయొచ్చు.
మీకు ఇండివిజువల్ వీడియోస్ ఫార్వర్డ్ చేశానా? ఇండివిజువల్ వీడియోస్ సెర్చ్ చేయాలి. నో సార్, నో సార్, ఆ? చేయలేదు సార్ ఇంకా. ఈరోజు చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవి యూట్యూబ్లో మనకి ప్రైవేట్గా షేర్ అవ్వట్లేదు వీడియోస్ ఈ మధ్యన ఎందువల్ల అర్థం అవ్వట్లేదు. మెయిల్ అది ఎందువల్ల ప్రైవేట్గా షేర్ అవ్వట్లేదు. ఆ వీడియోస్ మీరు ఎవరు అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి. మనం తక్కువ అమౌంట్కే చెప్తున్నాము. సో మీరు మాత్రం అలా ఇవ్వకండి. ఎందుకంటే మనం ఇంత ఖర్చు ఎప్పటి నుంచి 1 మినిట్ వెళ్ళాను కొంచెం సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. 1 మినిట్ అండి. సో ఎవరికి కూడా షేర్ చేయకండి కంటెంట్ అనేది. ఓకే. తర్వాత 2 రెజ్యూమ్స్ పెట్టుకోండి. ఎండ్ యూజర్ ఒక రెజ్యూమ్, కన్సల్టెంట్ ఒక రెజ్యూమ్. 2 రెజ్యూమ్స్ అనేవి పెట్టుకోండి. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నెంబర్ ఉండాలి వెంటనే జాబ్ కావాలంటే. తర్వాత మీ రెజ్యూమ్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఏ సైట్స్లో అప్లోడ్ చేయాలి? naukri.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com. వీటిల్లో మీ రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకోండి. బట్ ఎక్కువ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? naukri.com నుంచి వస్తాయి. ఎక్కువ కాల్స్ అనేవి naukri.com నుంచే వస్తాయి. ఎక్కువ కాల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? naukri.com నుంచి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలాగే రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత naukri.com వాటిల్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అప్లోడ్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అవ్వాలి. 100% మీ ప్రొఫైల్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. 100% మీ ప్రొఫైల్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. 100% కంప్లీట్ అవ్వాలి. కాల్స్ ఎక్కువ వస్తాయి. విత్ మీ ఇమేజ్ కూడా, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా యాడ్ చేయండి. 100% కంప్లీట్ అవ్వాలి. 80% ఆఫ్ ది కాల్స్ అనేవి నౌకరీలో వస్తాయి. పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది నౌకరీలో. పెయిడ్ మెంబర్షిప్ అంటే మీ రెజ్యూమ్ అనేది టాప్లో వస్తుంది. మంత్లీ 500 ఎంతో ఉంటుంది. పెయిడ్ మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా కాల్స్ ఎక్కువ వస్తాయి. సో naukri.com, timesjob.com, monster.com, linkedin.com వీటి నుండి కాల్స్ వస్తాయి. నౌకరీ నుండి 80% వస్తాయి. ఓకే. తర్వాత మీరే డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళి కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెరియర్స్లో అప్లై చేసుకోండి. రెజ్యూమ్ మీరు డైరెక్ట్ కంపెనీ వాళ్ళ సైట్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. కెరియర్స్లో అప్లోడ్ చేయొచ్చు. ప్రిఫర్ లొకేషన్ బెంగళూరు, పూణే, నోయిడా పెట్టుకోండి. ఫ్రెషర్స్ అయితే కనుక హైదరాబాద్లో కూడా ఉంటాయి జాబ్స్, బట్ బెంగళూరులో చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత హైదరాబాద్, పూణే, నోయిడా వైపు వెళ్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కొంచెం. ఓకేనా? కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. బెంగళూరులో ఎక్కువ ఉంటాయి. ఓపెన్ చేయండి, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. SAP FICO జాబ్స్ ఇన్ naukri.com అని టైప్ చేయండి. SAP FICO జాబ్స్. naukri.com డబుల్ క్లిక్ చేయండి. జాబ్స్ ఓపెనింగ్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయండి. చూడండి ఇక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయి. అదిగో చూసారు ఎన్ని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో. 75,000 ఉన్నాయంట ఇండియా వైజ్గా. 75,000 ఉన్నాయంట. ఓకే. 2 years to 7 years, 2 years to 5 years చెన్నై. ఓకే. సో ఇందులో 75,000 కాకపోయినా ఒక 10,000 జాబ్స్ ఉన్నా ఓకే కదా. ట్రై చేయండి, జాబ్స్ వస్తాయి, పక్కా వస్తాయి. ఇక్కడ ఫిల్టర్స్లో పని చేయండి. ఇక్కడ ఎనీ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ తక్కువ చేయండి, ఒక 5 years పెట్టండి. ఇక్కడ 5 years పెట్టండి సార్ ఎక్స్పీరియన్స్. దీంట్లో ఆల్రెడీ నాది అప్లోడ్ అయ్యింది సార్, అందుకని సార్. ఆ? దీంట్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది సార్ ఒక రెజ్యూమ్. అదే ఓపెన్ చేస్తే అవన్నీ కనపడతాయని ఓపెన్ చేయట్లేదు సార్. ఇది మార్చండి, ఇక్కడ మార్చండి, ఏం కాదు. మీదేం కనిపించదులే. ఇక్కడ ఇది తక్కువ చేయండి. 5 years కదా మనకు కావాల్సింది. 5 yearsలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. అదిగో 38,000 ఉన్నాయి.
పోనీ 10,000 ఉన్న నష్టం ఏంటి మనకి? ఓకేనా? కాబట్టి జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయండి. చాలా మంది చేతకాని వాళ్ళు చెప్తారు జాబ్స్ లేవు, మార్కెట్ డల్ ఉంది, జాబ్స్ దొరకట్లేదు, జాబ్స్ పోతున్నాయి అంట, ఈ మధ్యన ఏఐ వచ్చేసింది, దానివల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి అంటారు. బట్ మనకు ఎఫెక్ట్ ఉండదు. ఫైనాన్స్ మాడ్యూల్కి ఎప్పటికీ ఎఫెక్ట్ ఉండదండి. ఆర్టిఫిషియల్ మేబీ ఉండొచ్చు ఫ్యూచర్లో, ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు. మార్కెట్లో స్టెబుల్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏదన్నా ఉందా అంటే అది ఎస్ఐపి ఒకటే. లాస్ట్ 20 to 25 years నుంచి అట్లీస్ట్ ఒక 20 years అనుకుందాం. స్టెబుల్గా ఉన్నటువంటి అప్లికేషన్ ఏంటి? ఎస్ఐపినే. మిగతా ఏవి లేవు. కొన్ని టెక్నాలజీస్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? అది కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కొన్ని టెక్నాలజీస్. ఎస్ఐపికి ఆ ప్రాబ్లం ఉండదు, అందువల్లే అంత డిమాండ్. ఓకేనా? అలా. సో ఓన్లీ హైదరాబాద్ కావాలన్నా ఉంటాయి. చూడండి డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు యాక్చువల్ టోటల్ ఇండియా వైజ్ గా ఇక్కడ మనం చూసింది ఓన్లీ హైదరాబాద్ ఎన్ని ఉండొచ్చు? డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఓన్లీ చూసారు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఎవరో 3,692 జాబ్స్ ఉన్నాయి. బెంగళూరులో చూసారా డబల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బెంగళూరులో డబల్ ఉన్నాయి జాబ్స్. ఓకేనా? తర్వాత ఢిల్లీ చూడండి ఎన్ని ఉన్నాయి. మోర్ వ్యూ పైన క్లిక్ చేయండి. బెంగళూరులో ఎక్కువ కాల్స్ ఉంటాయండి. తర్వాత పొజిషన్ హైదరాబాద్ ఉంటుంది. బట్ హైదరాబాద్లో కూడా జాబ్ కొట్టచ్చు, గ్యారంటీ కొట్టచ్చు. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. చూడండి ఏ సిటీస్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఉన్నాయి బాగా, ముంబై, పూణే, చెన్నై, చూసారా, నోయిడా, అహ్మదాబాద్, ఇలా. సో ఎక్కడ ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేవి చెక్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేయండి. హైదరాబాద్ నుండి కూడా జాబ్ కొట్టచ్చు. లేదంటే బెంగళూరు మన దగ్గర కాబట్టి హైదరాబాద్, బెంగళూరు, లేదంటే చెన్నై, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు ఈ ఏరియా వాళ్ళకి చెన్నై దగ్గర ఉంటుంది, హైదరాబాద్ కూడా దగ్గరే. లేదు బెంగళూరు వెళ్తామంటే వెళ్ళండి అట్లా. ఓకేనా? సీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అవ్వాలి. అలాగే అప్లోడ్ చేసి వదిలేయటం కాదు. డైలీ సైట్ ఓపెన్ చేయాలి. naukri.com ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక జాబ్ ఉంది, ఇది చెక్ చేసి అప్లై చేయాలి. ఇక్కడ ఒక జాబ్ ఉంది, చెక్ చేసి అప్లై చేయాలి. చూసారా జాబ్స్ చాలా ఉన్నాయి. జాబ్స్ అనేది చెక్ చేసుకుంటూ అప్లై చేస్తూ ఉండాలి. అట్లయితేనే కాల్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, సీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఫ్రెండ్లీ ఐటీ ఎంఎన్సీ కంపెనీ. ఓకే, వెయిట్